ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. కొంతమంది అడుగుతూ ఉంటారండి వచ్చి నా సమస్యలు ఏమేమి ఉన్నాయి, ఎలా పరిష్కారం అవుతాయి అని అడుగుతూ ఉంటారండి. ఇప్పుడు ఎవరికైనా తులసి చెట్టు అంత సమస్య ఉందనుకోండి, తొందరగా తీరిపోయేటందుకు అవకాశాలు ఉంటాయి. అలాగా మర్రి చెట్టంతో రాగి చెట్టంతో సమస్యలు ఉన్నాయనుకోండి, తొందరగా తీరేటందుకు అవకాశాలు ఉండవు. సో ఏ సమస్య అయినా అది పరిష్కారం అయ్యేదాకా మనం ప్రయత్నం చేస్తూనే ఉండాలి. ఒక రైతు అనుకోండి, ఒక చెట్టు వేసిన తర్వాత అది కాసేదాకా దానిని కంటికి రెప్పలాగా కాపాడుతూ ఉంటాడు. బిడ్డనైనా అంతే, మనము వాడు ప్రయోజకుడు అయ్యేదాకా వాడిని కంటికి రెప్పలాగా కాపాడుతూ ఉంటేనే ఓడు ప్రయోజకుడు అవుతాడు. అలాగంటే కనీసం ఓడిపాటికి ఓడు బతుకుతాడని అంటే ఓడు ఏ విధంగా అయినా బతికేటందుకు అవకాశాలు ఉంటాయి. సో అదే విధంగా ఒక మంత్రమైనా కానీ మనము పలికేటప్పుడు అది సిద్ధి పొందేదాకా మనం అది పలుకుతూనే ఉండాలి. అలా కాకుండా నేను లక్ష జపం చేసేసాను, నాకు ఇది సిద్ధించేసింది, నేను ఎలాంటి అలా ప్రవర్తిస్తానని అంటే కూడా కుదిరేటందుకు అవకాశాలు ఉండవు. ఏదైనా ప్రయత్నం మాత్రము లోపము లేకుండా మనము చేస్తే ఆ కార్యసిద్ధి అనేది ఖచ్చితంగా జరుగుతుంది. దానికని ప్రయత్నం లోపము లేకుండా మనం చేయాలనుకున్నటువంటి సాధన చేసి 10 మందికి ఆదర్శంగా నిలబడి 10 మందికి ఉపయోగపడేలాగా నడుచుకున్నామండి. హరి ఓం. ఓం శ్రీ గురుభ్యో నమః.